ఒకడొకడు ఉంటాడు, వాడు 3 ఏళ్లకు 33 దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు. ఇట్లాంటోళ్ళని గిన మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసిరంటే మీరు బుద్ధిమంతుడని సర్ది కడితే వాడు చక్కగా బొడ్రాయి కాడు పోయి భోంచేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగిండు అనుకో, మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి. అందుకే బుద్ధి ఉన్నోని, మంచి ఆలోచన ఉన్నోని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని, స్థానికంగా మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్లను, మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను. ఇవాళ ఉస్నాబాద్కి ఎందుకు వచ్చినాయి నిధులు? పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కూర్చొని కొట్లాడి నిధులు తెచ్చాడు. రేపైనా మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరనో కూర్చొని ఈ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి. మంచిగా అడిగితే నిధులు వస్తాయి, మాట్లాడితే నిధులు వస్తాయి, మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి. తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.